సార్ ఇప్పుడు సంపద సృష్టించడం మీద చంద్రబాబు గారు చాలా స్పీడ్‌గా ఉన్నారని మీరంటున్నారు. మొన్న గుడివాడ అమర్నాథ్ గారు ఇంతకుముందు ఐటీ మినిస్టర్‌గా ఇక్కడ బాగా, చేసిన మన బాగా గుడివాడ సక్సెస్ అమర్ అయ్యాడు గదా! ఆ! మీరన్నట్టు. ఆయన ఒక మాట అన్నారు. సంపద సృష్టించే పేరుతోని భూములన్నీని వాళ్ళ వాళ్ళకి రాసేసుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇలా చేస్తున్నారు అన్నట్టు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది ఆ మధ్య. అసలు దాని మీద మీ కామెంట్ ఏంటి అసలు సార్? విశాఖపట్నంలో అసలు భూములు, భూబంధారానికి భయపడే ఈరోజు ఇప్పుడు ఎక్కడైతే మీరు చెప్తున్న ప్రాంతాల్లో 90,000 మెజారిటీలొచ్చినాయి. గాజువాక. అవును. మీరు అల్టిమేట్‌గా పబ్లిక్ మ్యాండేట్ చూడాలి. వ్యక్తుల విమర్శలు మీరు చూస్తున్నారు. విమర్శించే వ్యక్తుల శాంటీ ఏమవుతుంది? ఆ విమర్శకి ఎంతవరకు ఉందని. రాష్ట్రం అంతా లేని మెజారిటీలు ఇక్కడికొచ్చాయి. ఆ! దానికి ప్రధాన కారణం భూదందాలు విశాఖపట్నం. ఓకే. వైసీపీ పాలనలో అసలు ఈ ఈ ఈ ప్రతి ఒక్కరికి కూడా ఒక అభద్రత. ఏమవుతుందో సొంత స్థలాలు ఉండేవాళ్ళు, ప్రైవేట్ స్థలాలు ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళతో పాటు ఇక్కడ భూములుండి ఎక్కడో ఉన్న వాళ్ళకి కూడా ఒక అభద్రత ఇక్కడ ఏమవుతుందో అని. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇలాంటి విషయాలు మాట్లాడడం అసలు అందరికీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. స్క్రిప్ట్ అక్కడ తయారవుతుంది. ఎక్కడ నాకు సార్? వీళ్ళందరూ ఎక్కడండి? తాడేపల్లిలోనో లేదా బెంగుళూరులో స్క్రిప్ట్ తయారవుద్ది. వీళ్ళు మాట్లాడడం తప్ప వీళ్ళకేం లేదక్కడ. ఆ స్క్రిప్ట్ వీళ్ళు చెప్తా ఉంటారు. అంతకు మించి ఇంకేం లేదు. ఇవన్నీ గూడా వాళ్ళు కూడా మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ మనమే కదా చేశాము అనేటువంటి భావన కూడా వాళ్ళకుంటది. ఎప్పుడు మాట్లాడినా. ఎందుకంటే వాస్తవం ఇది. ఇక్కడ జరిగిందంతా ఇక్కడ అందరికీ తెలుసు. సామంతుల పాలన మీరిందాక అన్నారు. సజ్జల గారు ఒక సామంతుడు, ఇంకో ఆయన ఒక సామంతుడు, నలుగురు, 5 సామంతుల నీడలో వీళ్ళందరూ ఉండేవారు. ఓకే. వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి రాష్ట్రాన్ని పంచేశారు. పంచేసి 4 ముక్కలు మీరు నాలుగురు చూసుకోండి అనేటువంటి విధంగా వాళ్ళ పాలన సాగింది. అలాంటప్పుడు విశాఖ కేంద్రంగా కూడా అనేక కారణాలు, అనేక అంశాలు జరిగాయి. ఇది అందరూ చూసిందే కదా! ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆ భయంతో, అభద్రతతో విపరీతంగా ఓటింగ్ వన్ సైడెడ్‌గా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఓట్లేసారంటే దానికి కారణం అదే. లేతే హ్మ్. అంత ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 90,000 పైన అంటే ఒక నియోజకవర్గాలు ఎంపీ వరుసగా మెజారిటీకే సార్? నిజం చెప్పాలంటే ఎంపీకి అది? హైయెస్ట్ కదా! ఎంపీకి కూడా అవును. హైయెస్ట్ ఎంపీకి వచ్చింది. భరత్ గారికి. అవును. అందరికి అన్ని నియోజకవర్గాలు ఒకటి కాదు. అన్ని నియోజకవర్గాలు వచ్చేసినాయి. పెద్ద అవును. అద్భుత ఆ వాటర్స్ పెరిగే కొద్దీ మెజారిటీలు పెరిగాయి. ఆ! 3.5, 4.5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు భీమిలి గాని, పెందుర్తి గాని, గాజువాక గాని అన్నీ 4 లక్షలు ఓటి. మాదేమో 1,80,000 అలా ఉన్న దగ్గర కూడా 30, 40,000 మెజారిటీ. అబ్బా! ఓట్లు ఎక్కువ ఉండే కాన్స్టిట్యుయెన్సీలో మెజారిటీలు అద్భుతంగా పెరిగిపోయాయి. సో, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఇయన్నీ కూడా అన్నీ అంటే ప్రజలంతా కసిగా గుద్దారంటారు. దానికి బలమైన కారణం ఏంటంటే, ఈ పాలనలో ఇక్కడికొచ్చేటప్పుడు మీరన్న భూమి గురించి మాట్లాడేటువంటి అసలు అది ఇంకా ఆహ్, ఎవరు మాట్లాడినా ఆ కారణం చేత ఇక్కడ ఎక్కువ మెజారిటీలు వచ్చాయని అంటే ప్రజలు అల్టిమేట్ నిర్ణయితలు ప్రజలే కదా! మేము రూల్ చేసామంటే, మేము పాలన చేసామంటే, మాకు ఫైనల్‌గా 5 ఏళ్లలో కావచ్చు, సంవత్సర కాలంలో ఎప్పుడైనా సరే మేము చేసే పనిని ప్రజలు సమ్మతిస్తున్నారా లేదని అల్టిమేట్‌గా ఓటింగే. సో, దానిలో బాగా ప్రభావితం చేసింది ఏంటి అనేది మేము ఆలోచించినప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు రాష్ట్రం అంతా ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద లేవు. ఈ ప్రాంతంలో వచ్చాయనుకుంటే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆహ్, మనం క్లియర్‌గా లెక్క వేసుకోవాల్సిందే. ఓకే. దానిలోకెళ్ళాల్సిందే. అందుకే నేను ఆ ఫలితాలు చెప్పా. ఓకే. సార్ యాక్చువల్‌గా టెక్నాలజీ అడాప్ట్ చేసుకునే విషయంలోని తెలుగుదేశం పార్టీ దేశంలోనే ముందు ఉంటది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారండి. అంటే చాలా చాలా రిఫార్మ్స్ అంటే మీ పార్టీ పరంగా ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ అడాప్షన్ అనేది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. అంటే మిమ్మల్ని చూసి చాలా సార్లు జాతీయ పార్టీలు కూడా మీ మోడ్‌ని వాళ్ళు ఫాలో అయ్యారని కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. సార్ ఈ టెక్నాలజీ అడాప్షన్ ఇంత ఇదిగా తెలుగుదేశం పార్టీ ఈ ఒక వెన్నెముకగా అంటే పార్టీ పరంగా ఉండడానికి కారణం చంద్రబాబు గారా? లోకేష్ గారా? ఇద్దరు ఆ! ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ ఎలాగో ఉంటుంది జనరల్‌గా. కానీ ఇప్పటికీ కూడా మేమందరం ఆశ్చర్యపోయేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అన్ని విషయాల్లో అప్డేటెడ్‌గా ఉన్నారు. ఓకే. లోకేష్ గారు ఎలాగో వారు స్వతహాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు వారిలో ఉండడం ఒక ఎత్తయితే డెఫినిట్‌గా ఆయన న్యూ వెర్షన్ కాబట్టి ఫుల్ జోష్‌లో ఉంటారు. బట్ మా నాయకుడు
ముఖ్యంగా నేను విన్నాను. నేను కూడా వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్‌గా ఉండేటప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు. ఈయన విజన్ గురించి గానీ, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి గానీ, ఐటీ ప్రమోషన్ గురించి గానీ, ఆ టైంలో చెప్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా వినేవారట ఆయన. చాలా ఇంట్రెస్టింగ్‌గా చంద్రబాబు గారు చెప్తుంటే ఆయన వాజ్పేయి గారు వినేవారు. ప్రెజెంటేషన్ విని చాలా సో, అట్లా ఈయన వరల్డ్ క్లాస్ అందరికీ బిల్ క్లింటన్ కావచ్చు, మీరు చెప్పిన చాలా మందిని అప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు కానీ, ఒక పొలిటీషియన్ కాకుండా ఒక సీఈఓల మాదిరిలా మారి ఆయన ప్రెజెంటేషన్ ఉండే. సో, కన్విన్సింగ్‌గా ఆయన చెప్పగలరు. సో, ఆ కన్విన్సింగ్‌గా చెప్పాలంటే ముందు దానిపైన అవగాహన రావాలి ఎవరికైనా సరే. దానిపైన ఒక కమాండ్ రావాలి ఎనీ సబ్జెక్ట్. మీరన్న ఐటీ అనే కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏదన్నా, ఇప్పుడు ఆయన అన్నీ ఆపరేట్ చేయగలడు. ఇండివిజువల్‌గా కూడా చెప్పగలడు. వాళ్ళ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడేటప్పుడు ఈయన ఇన్‌పుట్స్, ఈయన సజెషన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాయి. మేము చూస్తూ ఉంటాం రివ్యూస్‌లో గాని ఆయన చూసినప్పుడు. సో, ఆయన ఎప్పటికప్పుడు ఇంకొక్క మాటలో చెప్పాలంటే ఆయన నిత్య విద్యార్థి. ఓకే. రెగ్యులర్‌గా నేర్చుకుంటూనే ఉంటాడు. సో, సో ఇప్పటికప్పుడు మనకు ఆండ్రాయిడ్స్ ఎలా అప్డేట్ అవుతాయో ఆయన అప్డేట్ అవుతూ ఉంటారు. సో, అందువలన మా నాయకుడు అంటే మేమున్నాము. ఇప్పుడు చిన్నప్పుడు మేము కంప్యూటర్‌గా రాని టైంలో చదువుకున్న జనరేషన్స్ గూడా ఇప్పుడు వచ్చేటప్పటికి కంప్యూటర్ లేని ఇది గాదు గదా! సో, ఆటోమేటిక్‌గా అందరూ నేర్చుకోవాల్సిందే. సో, అలాంటి తరుణంలో వారు ఇంకా అడ్వాన్స్డ్‌గా ఉన్నారు. ఇప్పటికి గూడా మీకు ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎప్పటినుంచో ఇప్పటి ఎంతమందికి నుంచి తెలియంది. అవును. మాకిప్పుడు గాదు ఎప్పుడో చెప్పారు. అవునా సార్? ఏఐ ఫ్యూచర్‌లో మీకు ఇదే అని జెప్పి అంటే ఆయన నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఓకే. ప్రపంచం ఎటువైపు వెళ్తుందని ముందుగానే విజన్ అంటే అదే గదా! ముందుగా ఆలోచించటం అనేటువంటిది ఉంది. కాబట్టి టెక్నాలజీని డెఫినిట్‌గా ముందుగా అందిపుచ్చుకుంటాం మనం. దేశంలోనే గాదు గ్లోబల్‌గా ఆలోచిస్తాడాయన. సార్ యాక్చువల్‌గా ఒక మంచి నాయకుడికి లక్షణం ఏంటంటే, అంటే చాలామంది చెప్పేదండి. నాకు తెలీదు. నేను దాన్ని ఉదహరిస్తున్నాను. జనం ఒక వ్యసనం అంటారు. అంటే జనాలతో మమేకం అవ్వడం, జనం కోసం ఆలోచించడం, జనంతో ఉండడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఇలాంటివన్నీ ఒక వ్యసనం అంటారు. సో, చంద్రబాబు గారికి అది గట్టిగా ఉందని అనుకోవచ్చా? అంటే నేను చూసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రైవేట్ లైఫ్ అంటూ ఉండదండి. ఆ! చాలా ట్రాన్స్‌పరెంట్‌గా పబ్లిక్ లైఫ్‌లో ఉన్నటువంటి వ్యక్తి. కంప్లీట్‌గా ఆయన డే నుంచి ఏం రకంగా ఉంటారు అనేటువంటిది చూస్తే మార్నింగ్ నుంచి ఆయన యాక్టివిటీస్ ట్రాన్స్‌పరెంట్. హ్మ్. సో, నిత్యం ఇప్పుడు గవర్నమెంట్‌లో ఉండేటప్పుడు ఎట్లాంటి రివ్యూస్ ఉంటాయి. ఉదయం నుంచి ఆ ఫీడ్‌బ్యాక్ గాని, ఇటు పార్టీ, ఇటు బ్యాక్ ఆఫీస్ లేదు, ఇటు గవర్నమెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి. ఈవెన్ అపోజిషన్‌లో ఉండేటప్పుడు కూడా అదే ఆహ్, మార్నింగ్ నుంచి నైట్ ఆయన ఇంటికి లోపలికెళ్ళే దాకా కూడా ఆయన యాక్టివ్‌గా ఉంటాడు. మళ్ళీ 5:30, 5 నుంచి మళ్ళీ ఆయన యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతాయి. సో, సో, ఆయనకి సో అపోజిషను, అతను అధికారం అలాంటిదేం తేడా ఏముండదు. 2 ఒకే రకంగా ఓకే. చేస్తాడు. ఆయన ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. పొజిషన్‌లో ఉంటే కుంగిపోడు. గవర్నమెంట్‌లో ఉంటే ఊరికే దాన్ని ఏదో ఎప్పుడు కూడా అందుకే మాకు గూడా అందరికీ చెప్తున్నప్పుడు గూడా గవర్నమెంట్‌లో ఉంటే ఇంకా ఎఫెక్టివ్‌గా, ఇంకా బాధ్యతగా ఉండాలనేటువంటిది ఆయన ఉద్దేశం.